డిఓపియా? డిఓపి కావాలి, మనకి ఎడిటర్ ఇద్దరు కావాలి. కాబట్టి ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద డిఓపి ప్రవీణ్ కే బంగారి గారు అండ్ అలాగే ఎడిటర్ శ్రవణ్ కటికనేని గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇంద్రనీల్, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ అవతారంలో మనం చూడబోతూ ఉన్నాము ఇంద్రనీల్ని. ఇప్పటి వరకు ఒక రేంజ్లో చూసాము, ఇప్పుడు ఇంకొక రేంజ్లో చూడబోతున్నాము ఇన్ శంబాలా. విషింగ్ యూ సూపర్ సక్సెస్. సార్, ఇప్పుడు ఒక డౌట్ సార్, డిఓపికి ఎడిటర్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏమైనా జరుగుతూ ఉంటుందా? అంటే కష్టపడి డిఓపి తీసేస్తే ఎడిటర్ ఒక్కొక్కసారి దాన్ని తీసేస్తారు, దీనివల్ల ఏమైనా గొడవలు అవుతాయా? మాకైతే ఏం గొడవలు జరగలేదు. ఓకే, అంటే డైరెక్టర్కి ఏమైనా గొడవలు జరిగాయా? డైరెక్టర్తోనా? ఎస్ సార్, జరిగాయని చెప్పండి సార్, వైరల్ అవుతుంది. సారీ, జరిగాయని చెప్పండి, వైరల్ అవుతుంది వీడియో. జరిగినాయి కానీ నేను చెప్తే విన్నాడు తర్వాత. ఇది చాలు సార్, తమ్నైల్ ఇది పెట్టేస్తాం, ఓకే గొడవలు జరిగాయి అని. అప్పుడు క్లిక్ చేస్తారు సార్. మేమందరం ఇట్లా తయారైపోయాం, అట్లా ఉంటేనే కానీ మేము క్లిక్ చేయట్లేదు. ఓకే, సో చెప్పండి సార్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ శంబాలా? యూజువలీ ఎడిట్ చేస్తున్నప్పుడు వీ టెన్ టు ఆబ్జెక్టివ్లీ వాచ్ ఇట్, అంటే బికాజ్ ఇట్స్ వర్క్. కానీ దీంట్లో యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఎంజాయ్డ్ ఇట్ వైల్ వర్కింగ్, సో విచ్ డజంట్ హ్యాపెన్ యూజువలీ. ఓ, సో ఆడియన్స్గా మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెడితే మీరు ఎడిట్ చేయాలి అనిపించదు కదా మీకు? అంటే తీసేయాలి అని అనిపించదు కదా? అయింది, అట్లా కూడా అయింది. అయిందా? ఓకే, చాలా తీసేశారు. ఇప్పుడు వస్తున్నాయి గొడవలు. చెప్పండి సార్, మీ కడుపులో రగులుతున్నట్టుంది, చెప్పండి సార్. ఏం తీసేశారు సార్? ఏ సీన్ తీసేశారు, అంటే ఏ షార్ట్స్ తీసేశారు? షార్ట్స్ అనగా సినిమాకి వర్కౌట్ కానీ తీసేశారు. ఓకే, సో అవి తీసేసే వల్ల ఇంకా బాగా అయింది సినిమా. ఓ అయితే ఓకే సార్, ఇద్దరు సేమ్ బుక్స్లో ఉన్నారు. పొగడమని చెప్పిన. అవునా? మీ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వర్క్ చేశారా, లేకపోతే ఇది ఫస్ట్ టైమా? లేదు, ఇది ఫస్ట్ టైం, బట్ వీ స్టడీ టుగెదర్. ఓకే, ఆయన నా సీనియర్ అండి. ఎక్కడ? సత్యత్ర ఫిలిం ఇన్స్టిట్యూట్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఇద్దరు కలిసి చదివారా? జూనియర్ సీనియర్, 3 బ్యాచ్ సీనియర్. యు ఆర్ సీనియర్, ఆయన సీనియర్. ఓ ఓకే, మీరు సీనియర్ అండ్ మీ జూనియర్. ఓకే, అట్లా నైస్ అండి. కనిపిస్తలేం కదా? ఏదండి? అట్లా కనిపిస్తలేం మీ కదా? ఇద్దరికి తెలియదు, నేను మీ ఇద్దరికన్నా జూనియర్. యా, యాక్చువల్లీ ఆ టైంలో మీరిద్దరు నాకు లైన్ వేశారు. ఓకే, అదన్నీ పక్కన పెట్టేసేయండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇంకా సినిమా గురించి చెప్పండి. అంతే. అంతేనా? చాలు. ఓకే, మీరు చెప్పండి సార్. సినిమా గురించి అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, థ్రిల్ అవుతారు. సో థియేటర్లో వాచ్ చేయండి. ఓకే సార్, ఈ సినిమాలోని ఒక డైలాగ్ కానీ ఒక సాంగ్ కానీ చెప్పకుండా ఇక్కడి నుంచి దింపొద్దని ఇప్పుడే యుగంధర్ గారు నాకు. డైలాగ్స్ అన్ని యాక్టర్స్ చెప్తే బాగుంటుందండి, మేము స్క్రీన్ వెనకాలే, కెమెరా వెనకాలే బాగుంటుంది. ఓకే సార్, ఒక పని చేద్దాం. మీరు చాలా సినిమాలు చూసుంటారు, అందులోనూ మీరు చదివిందే ఇదే ఇండస్ట్రీకి సంబంధించి కాబట్టి మీకు ఇష్టమైన సినిమా ఏది? ఇలాంటి సైన్స్ అండ్ అలాగే శాస్త్రానికి సంబంధించి కానీ సోషో ఫ్యాంటసీ ఫిల్మ్స్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్? ఫేవరెట్స్ అంటే చాలా ఉంటాయి. ఒకటి చెప్పండి సార్. నేను యాక్ట్ చేసిన సినిమాలు అయితే చెప్పొద్దు సార్ ప్లీజ్. ప్రస్తుతానికి శంబాలా. ఓకే సార్, గాట్ ఇట్. ప్రమోషన్స్ ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి. మీకండి, మీకు ఇష్టమైన సోషో ఫ్యాంటసీ ఫిల్మ్స్లో లేదా ఎనీథింగ్ టు డూ విత్ సైన్స్ ఫిక్షన్ కానీ, అది మనకి హాలీవుడ్ సినిమాలు అయినా అయి ఉండొచ్చు, నాకు పెద్దగా పేర్లు తెలియదు, బట్ స్టిల్ యూ కెన్ సే. కంపేర్ చేసి కాదు, మీకు ఇష్టమైనది ఏంటి? నాకు ఇష్టమైనది తుంబాడ్. తుంబాడ్, సూపర్ సార్. నాట్ టు కంపేర్, బట్ దీంట్లో దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ సినిమాటిక్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిట్ కావచ్చు, దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ ద వే మ్యూజిక్ వాజ్ స్కోర్డ్ అండ్ ఇనిషియలీ ద వే ఇట్ వాజ్ రిటర్న్. ఓకే, సో సినిమాటికలీ చాలా డ్రామాటిక్ మూమెంట్స్ ఉన్నాయి. ఓ ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సైన్సా శాస్త్రమా? మీరు ఎటువైపు వెళ్తారు? సైన్సా శాస్త్రమా? నేను సైన్స్. సైన్స్ అటు వెళ్తున్నారా? వెళ్ళండి సార్, వెళ్ళండి. ఎంత దూరం వెళ్తారో మేము చూస్తాం. ఫైనలీ మీరు శాస్త్రానికి రావాలి. సార్ మీరు సార్? శాస్త్రం. సార్ అటు వెళ్ళండి సార్. ఓకే, థ్యాంక్ యూ.